భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మోటకొండూరు మండలం కాటేపల్లిలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 3 కార్మికులు మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 18A బ్లాక్ లో పేలుడు జరగగా భవనం నేలమట్టమైంది. పేలుడు ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఫ్యాక్టరీ ముందు బైఠాయించిన గ్రామస్తులు మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ బిల్డింగ్ లో ఉన్న మిగతా వాళ్ళు ఇద్దరిని మొత్తం కూడా అసలు మొత్తం ఎంప్లాయీస్ డిస్టర్బ్ చేయమన్నారు. అదర్ బిల్డింగ్స్ లో ఉన్నారు. నియోజకవర్గంలోని మోటకొండ మండల్ కాటపల్లి విలేజ్లో ఉన్నటువంటి చాడ గ్రామంలో ఇటు కాటపల్లి చాడ మోటకొండ మధ్య ఉన్నటువంటి ప్రీమియర్ ఎక్స్ప్లోజ్ యాజమాన్యం నిర్లక్ష్యం, సేఫ్టీలో ఎక్కడ కూడా భద్రత లేదు. మొన్ననే అక్కడ ప్రీమియర్ పెదకందుకూరులో కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము యాజమాన్యాన్ని మందలించడం జరిగింది. అయినా వాళ్ళు మొద్దురుద్ద వీడి ఏమున్నా నిపుణులతోటి చేయించాల్సిన పని వాళ్ళ ధనార్జన కోసం క్యాజువల్గా టెంపరీగా పెట్టుకొని వాళ్ళతో పనులు చేయిస్తున్నారు. ఆ సంఘటన చూస్తే నా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. అది ఎటు 1 కిలోమీటర్ వరకు ఆ రాళ్ళు ఎగిసిపడడం, అందులో 6 పనిచేస్తారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కాటేపల్లిలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు జరిగింది. పేలుడుకి గల కారణాలేంటి? అయితే గతంలో యాజమాన్యానికి ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్లినా కూడా పలు జాగ్రత్తలు తీసుకోలేదంటూ కూడా కార్మికులు చెబుతున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్, తరచూ ప్రమాదాలు జరుగుతున్నా కానీ యాజమాన్యం పట్టించుకోవట్లేదని ఒక క్వశ్చన్ అయితే రేస్ అవుతుందని చెప్పొచ్చు. నిన్న స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కూడా అదే లేవనెత్తడం జరిగింది. మనం ప్రస్తుతం ఏదైతే పేలుడు సంభవించిందో ఆ కంపెనీ ఎదుట ఉన్నాం. కంపెనీ ఎదుట పోలీసులు భారీగా మోహరించినటువంటి ఆ విజువల్స్ అయితే చూస్తున్నాం. సాయంత్రం నిన్న 5:30 సమయంలో కూడా ఏదైతే ఉందో 18A బ్లాక్ లో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి మొత్తం మీద భారీ శబ్దంతో కిలోమీటర్ల మేర కూడా రాళ్ళు ఎగిసిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు పనిచేస్తున్నటువంటి సమయంలో 6 కార్మికులు ఉన్నారు. 6 కార్మికులు 2 స్పాట్ లోనే మొత్తం ఎక్కడికక్కడ ముక్కలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా 4 కూడా హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యంలో మరొకరు కూడా మృతి చెందడం జరిగింది. మరొక 3 కూడా ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మనం చూడొచ్చు, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీ కాటపల్లిలో ఉన్నటువంటి మోటకొండ మండలం ఆ కాటపల్లిలో ఉన్నటువంటి ఈ కంపెనీ అని చెప్పవచ్చు. గతంలో కూడా ఇదే కంపెనీ పెద్దకందుకూరులో కూడా ఒక నెల క్రితమే ప్రమాదం కూడా చోటు చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రమాదం కూడా చోటు చేసుకుంది. ప్రమాదంలో మృతి చెందినటువంటి కార్మికులు కూడా స్థానిక ఇదే ఆ పక్క గ్రామాలకు చెందిన వారు అంతా కూడా కుటుంబాలంతా కన్నీరు మున్నీరు అవుతున్నాయి. అయితే నిన్న ప్రమాదం జరిగినటువంటి సమయంలో అదృష్టవశాత్తు అప్పుడే ఆ షిఫ్ట్ ముగించుకొని కూడా చాలా వరకు బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే షిఫ్ట్ చేస్తున్నటువంటి సమయంలో దాదాపు 50 మంది పైగా కూడా కార్మికులు ఉంటారు. ఆ సమయంలో కూడా షిఫ్ట్ ముగించుకొని బయటికి రావడంతో కేవలం 6 మాత్రమే ఉన్నారు. మొత్తం కూడా కిలోమీటర్ల మేర భారీ శబ్దంతో ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం రాత్రి వరకు కూడా స్థానికులంతా ఇక్కడ వచ్చి కంపెనీ ఎదుట ఆందోళన కూడా నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే కూడా పాల్గొని గతంలో కూడా యాజమాన్యం తోటి చాలా సార్లు మాట్లాడదామన్నా కానీ కంపెనీ ఎప్పుడు కూడా స్పందించినటువంటి దాఖలాలు లేవు. కేవలం ధనార్జన కోసమే చూసుకుంటుంది. ఇలాంటి కార్మికులని మొత్తం కూడా పొట్టన పెట్టుకుంటుంది. ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయైనా కానీ మొత్తం కూడా కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఒక డిమాండ్ ఇస్తే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కంపెనీ లోపలికి ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. దాదాపు చూడొచ్చు, గ్రామస్తులంతా కూడా నిరసన కూడా పెద్ద ఎత్తున ఇక్కడికే చేరుకోవడం జరిగింది. ఎవరైతే ఆ ప్రమాద సమయంలో ఆ పని చేస్తుండగా ఎవరైతే చనిపోయినటువంటి సందీప్ కానీ, చరణ్ కానీ, అదేవిధంగా నరేష్ కానీ 3 కూడా ఆ చుట్టుపక్కల గ్రామస్తులు ప్రతిరోజు కూడా వారు డైలీ లేబర్ గా పనిచేస్తూ ఉంటారు. సాయంత్రం పని ముగించుకొని వెళ్దామనుకున్నటువంటి మరికాసేపట్ల సమయంలోనే ఇలాంటి ప్రమాదం జరిగింది. మొత్తం కూడా బంధువులంతా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా కానీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరుగుతున్నాయి. ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం లేదు. ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని చెప్పవచ్చు. ఈ మొత్తం కూడా పోవడంతో కూడా చుట్టుపక్కల కూడా మొత్తం గ్రామాల వరకు కూడా వ్యాపించే అవకాశం కనపడుతుంది. ఎప్పుడైతే పేలుడు సంభవిస్తుందో ఆ పేలుడు పెద్దదాటుకుంటే ఏకంగా ఇక్కడ మొత్తం కూడా చుట్టుపక్కల 10 గ్రామాల వరకు ఉన్నాయి. మొత్తం కూడా కంపెనీని ఇక్కడి నుంచి
తరలించాలని ఒక డిమాండ్ వస్తుంది. ఎందుకంటే తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి, మొత్తం ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో కూడా ఇదే ప్రీమియర్ లీగ్ పెద్ద కందుకూరులో కూడా ప్రమాదం చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు అదే కంపెనీకి చెంది ఇప్పుడు మోటకుంటూరు మండలం ఏదైతే మనం ఊర్లో చూస్తున్నామో ఇక్కడ కూడా మళ్ళీ ప్రమాదం చేసుకుంది. ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరొక ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కంపెనీ ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కానీ అసలు కార్మికులు ఆ సమయంలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమందికి గాయాలయ్యారు, ఎవరు చనిపోయారు, నిన్న జరిగినప్పుడు అక్కడ స్పాట్ లోనే ఇద్దరు ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలుగా చనిపోయి పడినప్పటికీ కూడా ఎవరు చనిపోలేదు, ఎలాంటి గాయాలు కాలేదని యాజమాన్యం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం కూడా పనికి వచ్చినటువంటి కార్మికులు మళ్ళీ తిరిగి రాలేదు, ఏం జరిగిందని కూడా గ్రామస్తులంతా కూడా ఇక్కడ ఆందోళన చేయడం, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే వచ్చి కూడా మొత్తం కూడా గౌరవ చేయడంతో కూడా ఇద్దరు మృతి చెందినట్టు అప్పుడు ప్రకటించడం జరిగింది. కానీ అంతమంది వరకు కూడా లోపల జరిగినటువంటి ప్రమాదాన్ని ఎవరికి కూడా లోనికి రానివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, భారీగా పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాపట్లో కూడా మొత్తం కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఒక స్థానిక ఎమ్మెల్యేకే ఆ యాజమాన్యం ఏం జరుగుతుంది, నాణ్యత ప్రమాణాలు పాటించలేదని చెప్తున్నా కానీ వారు పట్టించుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఆ స్థానికులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. చెప్పండి, మొత్తం కూడా మృతులు ఎవరైతే ఉన్నారో నరేష్ కానీ సందీప్ కానీ అంతా కూడా చుట్టుపక్కల గ్రామస్తులు, మొత్తం ఈ ప్రమాదం జరిగింది ఏమంటారు? మేము గ్రామస్తులం కాదు, మేము ప్రీమియర్ యూనిట్ లో పనిచేస్తాము. యాక్చువల్ గా మేనేజ్మెంట్ మాత్రం సేఫ్టీ ప్రికాషన్స్ బాగానే తీసుకుంటది. ఏం జరిగింది అనేది కొంచెం లోతుకెళ్తే తెలుస్తుంది. లోతుకెళ్ళేది కాదు, నిన్న స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడికి వచ్చి కూడా డిమాండ్ చేస్తారు. గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే మన పెద్ద కొందుకూరు కానీ ఈ రోజు ప్రమాదాలు కానీ మొత్తం కంపెనీ యాజమాన్య నిర్లక్ష్యం వల్లనే వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రాజకీయాల గురించి మాకేం తెలియదు. మేము ప్రీమియర్ ఎక్స్ప్రెస్ లో కార్మికునిగా పనిచేస్తాను. అక్కడ ప్రీమియర్ కానీ ఇక్కడ ఏం జరిగింది అనేది మనం అంత అధ్యయనం చేస్తే కానీ తెలియదు. మా దగ్గర జరిగిన ఇన్సిడెంట్ మాత్రం దాదాపు భద్రతా నియమాలు కంపల్సరీ ఉంటావు. మేనేజ్మెంట్ తరఫున భద్రత కంపల్సరీ పాటిస్తుంది. దాంట్లో రాజకీయాలు ఏమన్నాయో మాకేం తెలియదు. ఎంతమంది? ఒక 10 మంది చనిపోయారా? ఇక్కడనా మొత్తం 10 మంది చనిపోయారా మొత్తం? కాటేపల్లిలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను కస్తూరి హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఫ్యాక్టరీలోని 18A బ్లాక్లో పేలుడు జరగగా భవనం మొత్తం నేలమట్టమైంది. ఈ పేలుడు ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఫ్యాక్టరీ ముందు బైఠాయించి గ్రామస్తులు మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కూడా ధర్నా చేస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినా కూడా యాజమాన్యాన్ని హెచ్చరించినా కూడా తగు జాగ్రత్తలు యాజమాన్యం తీసుకోలేదంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.